హలో అండి. ఒకసారి మిరియాలతో పులిహోరని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1.5 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడికించిన అన్నంలో కొద్దిగా పసుపు, నూనె, కరివేపాకు వేసి కలిపి పక్కన ఉంచుకోండి. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, కొద్దిగా ఇంగువ, అల్లం తురుము, కరివేపాకు, చింతపండు పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే మనం వేయించి పెట్టుకున్న మిరియాల పొడిని చూసి వేసుకోండి మీ అన్నానికి తగినట్లుగా. అలాగే 1/2 స్పూను బెల్లం తురుము వేసి కలిపి స్టవ్ ఆపేసుకొని పసుపు కలిపెట్టిన అన్నంలో వేసుకొని ఈ పోపునంతటిని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల పులిహోర రెడీ అయినట్లేనండి. మీరు కూడా